అధ్యక్షులు సైదు గారు మిత్రుడు బాగా మాట్లాడేప్పుడు జెండాలు పట్టుకొని దెబ్బతిని దెబ్బలు కొట్టుకోవాలి దాంట్లో సోపతోడు నాగేష్ తర్వాత రాజేష్ జంపాల రాజేష్ ఏ ఉద్యమాలు ఈసీఎస్సీ ఎస్టీ ఉద్యమాలు ఏదన్నా యూనివర్సిటీలో కొన్ని ఏళ్ళు అడ్డా ఏంటంటే జంపాల రాజేష్ ప్రొఫెసర్ సార్ నరసింహన్ దర్శన్ తర్వాత కింద గురించి సామాన్యం కాదు మీరందరూ అద్భుతంగా మాట్లాడగలుగుతా అంశాలు చెప్పేది ఎక్కువ ఉన్నటువంటి మాట్లాడుతున్నాను నాకు కూడా ఉన్నటువంటి మాట్లాడితేనే నాకు తృప్తి అనిపిస్తుంది లేకపోతే బయట ఎక్కడో అక్కడ వెళ్తూ అని ఇది అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడతాను నా దృష్టిలో ఫస్ట్ నేను ఒక అంశం నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ ఒకరిద్దరు ఆల్రెడీ మాట్లాడేది నేను ఆల్రెడీ చెప్తా ఉంటున్నా 42% దాంట్లో కూడా సబ్ కేటగరైజేషన్ అనేది నెంబర్ 1 పాయింట్ అది ఉంటేనే దాంట్లో చాలా స్పష్టంగా ఉంది సరే పద్మశాలిగా కావచ్చు గౌడ్స్ కావచ్చు యాదవ్స్ కావచ్చు ముందు కాపులు కావచ్చు ఎంత షేప్ అయింది అనేది అంతా పక్కన అంత వేరే చర్చ కానీ ఎవరెవరి మాట ఏ కులం మాట ఎంత ఉన్నదో అది పక్క రావాల్సింది అది కనుక రాకపోతే రేపు రాజేష్ ఎమ్మెల్యే నేను చెప్తున్నాను అసెంబ్లీలో కూర్చోవచ్చినాడు ఎవరికి తక్కువ కాదు ఇక్కడ నాలెడ్జ్లో కానీ ప్రజెంటేషన్లో కానీ దేంట్లో కానీ కమిట్మెంట్ లెవెల్స్లో కానీ కాలేట్లో కానీ ఒకవేళ తన ఓటు కింద కూడా అవుతారు అంటే యూనివర్సిటీ స్థాయికి వచ్చి PhD చేసి డాక్టరేట్ తీసుకొచ్చి డిఫరెంట్ మూమెంట్స్ రోల్ ప్లే చేసినటువంటి రాజేషే కానిప్పుడు కింద ఏమైతే కానీ అవుతారా అయ్యే సవాలు కాదు కనుక పక్క దాంట్లో సబ్ కేటగరైజేషన్ అనేది నెంబర్ 1 పాయింట్ అది దాంతో పాటు అది జరిగితేనే 42% జరగాలి నా ఉద్దేశం అంటే ఇది దీనికి దానికి లింకప్ ఉండాల్సిందే అది 42% చేసినా 22% చేసినా తప్పనిసరిగా కేటగరైజేషన్ జరగాలి 100%. ఓకే అది జరగాలి నేను చాలా స్పష్టంగా ఉన్న దాని విషయంలో దాని గురించి నేను మొదటి నుంచి మాట్లాడుతున్నా ఇప్పుడు మాట్లాడితే ఎప్పటికీ మాట్లాడుతున్నా దాంట్లో నాకు స్పష్టమైన వైఖరి ఉన్నది సో ద బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ ఆఫ్ బిగింగ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ అని చెప్పి నాకు బాధతో ఇక మనలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల దగ్గర నాకేమైనా టికెట్ ఇస్తావా, నాకేమైనా పని చేపిస్తావా, నాకేమైనా ట్రాన్స్ఫర్ చేపిస్తావా, నాకేమైనా కాంట్రాక్ట్ ఇస్తావా అని అందరూ ఈ ఇల్లు ఉన్నోళ్ళందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి పెద్దల దగ్గర అడకతినే బతుకులే ఉన్నాయి కానీ నేనైతే గట్టే కూర్చొని నాకు ఎందుకు ఇవ్వాలి అడగడుతున్నాడని తనుకుంటే పక్కా ఉన్నోళ్ళు చెప్తున్నారు ఇట్లా ఈవెన్ మన ప్రొఫెసర్లు కూడా ఎక్కడైనా పోతే అవకాశం వస్తే ట్రాన్స్ఫర్ తీసుకోకపోయినా వాళ్ళని డిపెండ్ కావాల్సిన పరిస్థితి వైస్ ఛాన్సలర్స్ కాడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది చూసినా మేము గతంలో ఇంతకుముందు ఆ మూమెంట్ యాడ్ చేసిన కాబట్టి వెళ్తున్నాం మేము అప్పుడు హాస్టల్ మూమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ బీసీ వైస్ ఛాన్సలర్ ఉంది ఇక్కడ ఆయనకి ఎక్కడి నుంచో ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది కానీ మేము మాత్రం అదే బీసీ వైస్ ఛాన్సలర్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు బీసీ అయితే దొరుకుతుంది ఫస్ట్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ అయితే కావాలి కాపాడాలి కదా అని చెప్పని అప్పుడు రోడ్ల మీద మేము పెట్టి వంటలు నేర్పించి 500-600 మందికి ఒక 3-4 రోజులు బయట పెట్టి ఉదాహరించాల్సిన సిచ్యువేషన్ ఉండే హాస్టల్ మూమెంట్. సో పొలిటికల్ పార్టీస్ కూడా ఇంట్రెస్ట్ లేదు ఈసీలో పొలిటికల్ పవర్కి రావాలని మాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది. నాకు తెలిసి మనం ఎంత కొట్లాడినా ఏం చేసినా రేపు ప్రైవేటైజేషన్ ఉస్మానియా కూడా ఇంకో 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో మన సొంతంలో వేదిక మీద కూర్చున్న కావచ్చు ఇటువంటి ఆలోచనల మీద కింద కూర్చున్న ఎమ్మెల్యేలు టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే పార్లమెంట్ అసెంబ్లీలో కనుక కూర్చోకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కూడా ప్రైవేటైజ్ అయిపోతుంది. ఎవరో కొంతమంది చేతులకి వెళ్ళిపోతుంది పక్క ఉస్మానియా కాకపోతే అడిగిపోతాయి లేకపోతే సైడ్ ఎంత దేనికి ఇప్పుడు కంచె కట్టారు కదా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వెళ్ళిపోతాయి ప్రైవేటైజేషన్ అయిపోతుంది. సో తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఇదే తర్వాత ఎంప్లాయ్మెంట్ ఈవెన్ ఈ యూనివర్సిటీ ఉంటుంది మా ఇష్టం వస్తుంది మనకు పాఠాలు చెప్తారు. ఆల్రెడీ యూనివర్సిటీ స్టాండర్డ్స్ మొత్తం గవర్నమెంట్ టాక్స్ లేదు స్టాండర్డ్స్ ఖతమైపోయింది ఉన్నదని మాట్లాడుతున్నాం. ఇప్పుడు అడ్మిషన్ వచ్చి చదువుకొని వచ్చిన వాళ్ళు మీరు చదివితే మీ ప్రతిభతో కానీ పాఠాలు చెప్పిన ప్రతిభతో అయితే అంటున్నారు. కొంతమంది నాగేశ్వర లెక్క వీళ్ళ లెక్క ఉండొచ్చు ప్రొఫెసర్ సార్ లెక్క ఉండేటోళ్ళు ఉండొచ్చు కానీ మీతో చాలా మంది అయితే అంత స్టాండర్డ్ ఉంటే నేనే తప్పలేదు నాకు ఎందుకంటే ఆ ప్రొసీజర్ ప్రకారం వస్తుంటే వేరే తిరుగుతుంది. సో ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఈవెన్ 42% అది వచ్చినా కానీ మన విద్యను
మన ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు బయట ఈవెన్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 70-75% లోకలైట్స్ ప్రైవేట్ సెక్టార్ లోకలైట్స్ ఇస్తామని చెప్పని అన్నారు. అది కూడా అమలు అయితే లేదు. దాంట్లో ప్రైవేట్ సెక్టార్ రిజర్వేషన్స్ ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. కానీ అంటే నేను ఈ 42% వచ్చినా కానీ ఎటువంటి వాళ్ళు హౌస్లలో కూర్చోవాలని దాని గురించి చెప్పదలుచుకున్నాను. నేను బయట మాట్లాడుతూ చూసిన మన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 రాజకీయ పార్టీలకు ఈసీ 42% రిజర్వేషన్స్ వీళ్ళకి రావాలని మాత్రం ఏ పొలిటికల్ పార్టీకి ఉందని మాత్రం అనుకుంటలేను. 3 అన్ని సమానమే, ఏ పార్టీ కూడా రావాలని. కొందరు అనుకోవచ్చు మరి జీవో తెచ్చింది కదా కాంగ్రెస్ అంటే ఇట్లా అని చెప్పండి. నేను అంటున్నా జీవో తెచ్చేది ఉంటే దాన్ని ప్రాపర్ 6 నెలల లోపలనే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు 6 నెలల లోపలనే కనుక తీసుకొని పెట్టి ఇక్కడ జనాన్ని సమీకరించి రాహుల్ గాంధీ పొద్దున్న లేసే దేశం అంతా తిరుగుతున్నాడు. బీసీలకు అన్యాయం జరుగుతున్నది, వీళ్ళ కరెక్ట్ వాళ్ళ వీళ్ళ వాటా వీళ్ళ వస్తలేదు. ఇప్పుడు నువ్వు నాకు తెలిసి ఏంటంటే ఎంత ఫైట్ చేస్తే ఈ కులగణన జరిగిందన్న సంగతి నాకు బాగా తెలిసింది. నా కమిటీలో ఉండే పీపుల్స్ కమిటీ అండ్ క్యాస్ట్ సెన్సెస్ అనే కమిటీ ఒకటి ప్రొఫెసర్ మురళీ మనోహర్ కావచ్చు, ఇక్కడ ఒకరిద్దరు ప్రొఫెసర్స్ అక్కడ సింహాద్రి సార్ కావచ్చు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కావచ్చు, జస్టిస్ చంద్రకుమార్ కావచ్చు, మేము ఇదంతా జరగక ముందు ఇక జరగకుండానే రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ కు పోదామని ప్రయత్నం జరుగుతుంటే ఈకరంగా పోయి కూర్చున్నాము. ఇంటర్నల్ మీటింగ్స్ బీహార్లో చేసినటువంటి కులగణన, అక్కడ నుంచి రాజేంద్రన్ ఐఏఎస్ ఆఫీసర్లు కొన్ని ఇంటర్నల్ సీక్రెట్ మీటింగ్స్ పట్టి విక్రమార్క దగ్గర వీళ్ళందరి దగ్గర కూర్చున్నప్పుడు చూసినాం. ఆఖరికి నేను ఏంటంటే నేను ఉన్నది చెప్పాల్సిన యూనివర్సిటీ కాబట్టి జస్ట్ బికాస్ ఆఫ్ కంచా ఐడియాస్ ఇనిషియేటివ్ ఇక్కడ కులగణన జరిగిందని మాత్రం నేను ఆ టైంలో ఉన్నా పోయి వచ్చిన ఇదంతటో పోతున్నది, వీళ్ళు చేసేటట్టు లేరు అన్నికంటే నేను ఒక మెసేజ్ టైప్ చేసి రాహుల్ గాంధీ మళ్ళా రివర్ట్ బ్యాక్ చేసిండు. మళ్ళా అంచెల ఫోన్ మెసేజ్ పెట్టిండు, ఫోన్ చేసిండు, మాట్లాడిండు. ఇది కనుక మీరు చేయకపోతే మాత్రం తెలంగాణలో పార్టీ మనం కూడా ఉండదు. మీరు ఆగమవుతారు. దేశంలో కూడా మీరు ఛాంపియన్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అది పోతుంది అంటే మళ్ళీ ఆయన పెట్టి దాని తర్వాత నేను కూర్చోబెట్టి చాలా ఒత్తిడితో వచ్చింది. అందుకని ఏంటంటే ఇక్కడ ఉన్న కొంతమంది ఒత్తిడితో వచ్చింది, కానీ ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి ఇంక్లూడింగ్ నేను చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కులగణన జరగాలని లేకుంటే బీసీలకు రిజర్వేషన్స్ రావాలని అసలే లేదు చెప్తున్నాను. అయితే ఎందుకు ఎట్లా జరుగుతుంది? కంపల్సరీ బీజేపీకి అసలే లేదు, బీజేపీకి అసలే లేదు. బీఆర్ఎస్ సంగతి ఏంటిది? ఉన్న 34% తీసుకొచ్చి 18% కాడికి పడేసింది కదా. నేను డే 1 నుంచి ఏం కాక ముందు నుంచి నాకు పొద్దున అశోక్ ఫోన్ చేస్తే నాకు అశోక్ ఫోన్ చేసినప్పుడు అన్న నేను మా ఊరికి సర్పంచ్ అయితే అనుకున్నా, రిజర్వేషన్ డిక్లేర్ అయితే మా ఊరికి సర్పంచ్ అయితే అనుకున్నా, కానీ ఇప్పుడు ఏమైతుందేమో అన్న ఇక బయటట్టున్నది అన్న. ఇట్లా చాలా ఫోన్స్ వస్తున్నాయి. అది ఇప్పుడు ఏమైంది? నేను ఒప్పుకుంటున్నా 2345 మంది 18% రిజర్వేషన్ ఉంటే బీసీలకు వచ్చేటువంటి సీట్లు, అదే 42% కనుక అయ్యేది ఉంటే 5600 ఉంది. అంటే దాదాపు 3000 మంది పైన సర్పంచులు కావాల్సినటువంటి వాళ్ళు బీసీలు కార్యక్రమం చేసేటువంటి ఒక కుట్ర పక్క జరుగుతున్నట్టే కదా. రేపు అశోక్ అసంటోడు, చైతన్యవంతుడు, సురేష్ కావచ్చు, మీ అసంటోళ్ళు ఇంకా ఉండదు చాలా మంది, బాధ కావచ్చు అసంటోళ్ళు కనుక రేపు సర్పంచులు కనుక అయ్యేది ఈ యూనివర్సిటీలకు వెళ్ళిపోయి గ్రామాల సర్పంచ్లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో అయితే ఎక్కడో కొంత ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళందరూ ఇండిపెండెంట్ డాక్టర్ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అక్కడిక్కడ ఈ యూనివర్సిటీ దగ్గర అక్కడిక్కడ దొరికిన కొంతమంది పార్టీల సైడ్ కూడా పోవచ్చు. రేపు అవసరమైతే నరసింహకు అవకాశం రావచ్చు. ఇటువంటి వాళ్ళు కనుక వచ్చి అక్కడ కూర్చొని ఉంటే, ఇటువంటి ఆలోచన ఉన్నోళ్ళు కనుక అక్కడ కూర్చొని ఉంటే వేరే ఉంటుంది. ఇప్పుడు అది రాకుండా ఉండేది. ఇప్పుడు దాన్ని ఇండిపెండెంట్ గా తిరుగుతున్న వాటిపై ఇండిపెండెంట్ చేయాలనుకున్నాడు, కానీ ఏదో ఒక పొలిటికల్ పార్టీ తరఫు కనుక మనకు చేసేది ఉంటే ఇది ఎవరు చెప్తున్నారు? ఎమ్మెల్యే చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎవరు చేతుల్లో ఉన్నారు? పైన ఉల్టా ఖర్చు పెట్టుకోవాలి. ఈ మధ్య అదే చెప్తున్నా, ఉల్టా పైసలు ఖర్చు పెట్టుకోవాలి, పైసలు పోతాయి, అప్పో సప్పో చేస్తే అవి పోతాయి. ఆపోజిట్ గా వాడు రోడ్డు మీద వస్తున్నాడు, పిచ్చవాడికి కాడికి వస్తున్నాడు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వాల్యూ లేదు, సర్పంచ్ అయితే నీకు ఫండ్స్ రావు. ఒకవేళ ఇండిపెండెంట్ గా గెలిచాడు పోయి కూర్చుంటే పోలీస్ స్టేషన్ పోతే కూడా కానిస్టేబుల్ గా బయట అంటాడు. ఫస్ట్ బయట అంటాడు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఓటు పిలిపించుకుంటాడు, మీనే మాత్రం అక్కడ బయట పెడతాడు. అంటే ఎక్కడో దగ్గర చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల దగ్గర పెరిగేటువంటి పమోరియన్ డాగ్స్, ఆల్సిషన్ డాగ్స్ తోటి మనకు ఏ పెరిగేది తెలంగాణ క్లియర్ కట్ అయిపోతుంది. ఏ పల్లె పెరిగేది ఉండదు, తెలంగాణ పెరిగేది ఉండదు. మన విద్య కాపాడుకోలేము, వైద్యం కాపాడుకోలేము, మన ఉద్యోగాలు మనకు రావు.
కొంతమంది కావాలని ఎందుకంటే ఇప్పుడు మన సొంతలు మాట్లాడితే వాళ్ళే మొత్తుకోపిస్తారు, మన మీద వాళ్ళే మొత్తుకున్నట్టు చేస్తారు. కొన్ని కన్సెప్ట్లు ఉంటాయి, కొన్ని కర్మలు మొత్తుకునేటివి ఉంటాయి. సో అక్కడ ఉన్నా కానీ ఇప్పుడు నేను దానికి క్లియర్గా ఎక్కువ చెప్తుంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేసారు, ఇప్పుడు బీఆర్ఎస్ కొత్తగా బీసీలని బీఆర్ఎస్ వాళ్ళు బయటకు వస్తున్నారు, చాలా మంది చూస్తున్నాం కదా మనం. నేను నాకు స్పష్టంగా అనిపిస్తుంది ఏంటంటే నిన్న దాకా నువ్వు 10 ఏళ్ళు అక్కడ కూర్చొని ఉన్నావు, ఒక్కడ కూడా మాట్లాడాలి. మన బీసీ నేను వాళ్ళకి ఇండివిజువల్గా నేను వ్యక్తిగతంగా దాడి చేసి రాదని ఇవాళ ఎక్కడ వాళ్ళు చేస్తున్నారు, 50 మీటింగ్ పోతే వాళ్ళే కూడా నిలబడుతున్నారు. నువ్వు అధికారంలో ఉన్నట్టున్న రోజులు నీ కేసీఆర్ ఎందుకు నిలబడుతున్నారు అడగలే. ఒక్కడ అసెంబ్లీలో మాట్లాడినా 34% నువ్వు 18% ఎందుకు తీసుకొచ్చినా పైన అప్పుడు మాట్లాడినా ఇలా బిడ్డలు వస్తుంది, దాని బట్టి మనలో పోతుంది. ఆ పిల్లలు ఒకటే దాని బట్టి తిరుగుతాం. ఈ బీసీ నాయకులు మొత్తం మాట్లాడాలి. మన మిత్రుడు చెప్పిండు బీసీ అంటే ఆమె మీటింగ్ పెడుతుంది, ఆమె బీసీ అయితే మంగళ పెట్టినంత మాత్రం బీసీ లేదురా కాలేదు కదా, తెలియాలంటే నాకు కాలేదో కదా కొత్త పెట్టారు కదా, ఏమంటారు కొత్త పెట్టుకుంది సెల్లు బ్యూటీ పార్లర్ పేరు చేసి బ్యూటీ పార్లర్ పెట్టి ఇక ఆమె మనలో వచ్చింది నిరుద్యోగులు తిరుగుతారు, వచ్చింది బిర్యానీ ఈమెనే నిరుద్యోగం నిరుద్యోగ ఇష్యూ జరిగినప్పుడు మొట్టమొదటి ఏ కోర్టు ఇటువంటి ఏం చేయాలి, వేస్ట్ డోంట్ వేస్ట్ యువర్ టైం, జస్ట్ రీడ్ సిట్ ఇన్ ది లైబ్రరీస్ అని చదువుకోండి కాదు అని చెప్పి మన కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు చదివని చెప్పి వాళ్ళు వచ్చి లైబ్రరీలో పడుతుంది. మా వాళ్ళు మన కోర్టు సరైన వాళ్ళని ఉపయోగిస్తున్నారు. కానీ ఇవన్నీ ముంచేటి నేను ఒక చిన్న ఉదాహరణ ఎట్లా అంటే మన బీసీలు కూడా ఇలా మన రేవంత్ రెడ్డి జీవోతో ఏ కాలం నేనైతే ఫస్ట్ డే మానవులు కొంతమంది తెలిసా తెలియక నాకు ఎక్కడే కానీ చదువుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉద్యమాలు ఎన్నో ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేసిన వాళ్ళు కూడా పోయి రేవంత్ రెడ్డి దగ్గర పోయిండ్రు, దండలు కప్పి దండలు వేసిండ్రు, సాధనలు కప్పుకున్నారు, వీళ్ళకి ఆయన వేసిండ్రు, వీళ్ళు ఆయనకి వేసిండ్రు. అది పేరుతో పేపర్లు వస్తుంది. అయిపోయింది బీసీలకి 42% రిజర్వేషన్ వచ్చింది. ఈ గుజరాత్లో తినాలి కదా చెప్తున్నారు, ఉండకపోయి ఉండేది కాదు పోయేది కదా అనుకుని మాపాలను ఇక ఏమైంది లాస్ట్ ఏ కోట్ల నిలబడి 9వ షెడ్యూల్ పెట్టకుండా ఎక్కడ నిలబడదు, బరాబర్ నిలబడుతుంది. ఈ నిలబడాలంటే ఏం చేయాలి, వీళ్ళందరూ పోయి కూర్చోాలంటే రాహుల్ గాంధీ ఏం చేయాలి, ఎమ్మెల్యేలు ఆయన ఎంపీలు అందరూ తీసుకొని పోయి ఒక రోజు ప్రొటెస్ట్ అక్కడ చేసింది కదా. చేసినప్పుడు ఇప్పుడు ఢిల్లీ మీద యుద్ధం చేయాలని చెప్పని బీజేపీ యుద్ధం చేయాలని చెప్పని మనం చాలా మంది ఎస్ పక్క బీజేపీ మీద యుద్ధం చేయాల్సిందే, బరాబర్ చేయాల్సిందే. కానీ యుద్ధం నువ్వు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది ఎవరు, ఇక్కడ నువ్వు ఏ ప్రామిస్ చేసి ఇక్కడ ప్రామిస్ చేసుకొని కాంగ్రెస్ చెప్పింది మేనిఫెస్టోలో పెట్టింది చేస్తా అని చెప్పింది. నీ మొత్తం రాగానే నువ్వు ఈ జీవోతో ఏదో 1.5 year ఎందుకు ఆగినావు, 6 నెలల పాటు నువ్వు చేసేది కదా, ఒత్తిడితోటి నువ్వు లెక్క తీసినావు. సరే లెక్క తీసినావు, జీవో పెట్టాక నీ పని ఏంది నెక్స్ట్ 50% కాదు దాదాపు 60% పైన ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయాలని నీ కాంగ్రెస్ ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ కనుక ఆలోచన ఉండేది. ఏం చేయాలి నెక్స్ట్, మొత్తం ఢిల్లీలో కూర్చోవాలి కదా, వీళ్ళందరూ పోయి 12 వదిలిపెట్టి కూర్చోవాలి కదా. సగంగా ఎక్కువ జనాభాకు సంబంధించినటువంటి రాజ్యాధికారంలో సంబంధించిన అంశం అయితే ఢిల్లీలో పోయి కూర్చోవాలి వీళ్ళంతా. రాహుల్ గాంధీ రాలే, ప్రియాంక గాంధీ రాలే, సోనియా గాంధీ రాలే, మల్లికార్జున ఖార్గే రాలే. మీరు ఏ మంత్రం వేసిందో ఏదో బీజేపీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి అయిపోయింది మేము ఆటలు చూసుకుంటాం. ఏం చూసుకున్నాడు ఇంటికి చూసుకునేది. ఇప్పటికీ కూడా ఏంటంటే ప్రజా పోరాటాలు నిర్మాణం కావాలి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కనుక ఎందుకంటే ఢాకా కలెక్టర్ కమిషన్ గురించి చెప్పి చాలా కమిషన్లు పోయాయి. రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసేందుకు వచ్చినప్పుడు దాని మీద స్టేట్మెంట్ ఒకసారి మీరు చదవండి. పొద్దున్న చేసి కదా మీరు ఏదైనా తెలియకుండా ఇక్కడ వాళ్ళ ఫోటోలు కూడా తీసి మీరు అవతల పడేస్తారు. అంత దరిద్రంగా మాట్లాడండి. నేను విన్నా అదంతా ఉపన్యాసాన్ని విన్నా. రాజీవ్ గాంధీ ఏం మాట్లాడండి, వీళ్ళకు ఎక్కడేం లేదు. ఇలా ఒక రాజకీయ కంపల్సరీతో మనం రేవంత్ చేస్తున్నాను ఏంటంటే అనుకోలేదు. మధ్య ఎప్పుడు కూడా బాగా చేసినాక కూడా పెట్టలే కదా. 31 తర్వాత చేసిన పాపాలు పోలే వీళ్ళంతా. సో ఇప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళ నిబద్ధత ఈవెన్ రాహుల్ గాంధీ వీళ్ళంతా నిబద్ధత చూపించుకోవాలంటే వాళ్ళ సిన్సియారిటీ నిరూపించుకోవాలంటే పోయి జంతర్ మంతర్ దగ్గర చేస్తావా, పార్లమెంట్ మెంబర్ చేస్తావా, మరి ఇక్కడ అధికారం పోతున్నది, కుటీకి కూడా తిరుగుతున్నారు. వీళ్ళందరూ అవమానాలు పాలవుతున్నట్టుగా నిరాహార దీక్ష చేసి మొదలు పెడితే మొత్తం వాళ్ళ పడిపోతుంది. కానీ వాళ్ళ కూర్చోవాలి, రాహుల్ గాంధీ కూర్చోవాలి, ఇంటి దింపలే కూడా రాహుల్ గాంధీ కూర్చోవాలి. వాళ్ళ ఎంపీగా కూర్చుంటే దేశం మొత్తం కలుగుతుందా లేదా, కలుగుతా లేదా, బీసీలకు కలుగుతామా లేదా. కానీ చేయాలి ఆ పని. పోయి కొట్లాడతాడు అన్ని వదిలేసి ఇక్కడ ఏ క్షేత్రం ఎక్కడ కొట్లాడాలో అక్కడ కొట్లాడలేదు. అక్కడ కొట్లాడకుండా మేము జీవో ఇష్యూ చేసిన వాళ్ళు పోయి ఇంకోయి జీవోనేనా. బీజేపీ వాళ్ళు రాడు, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు చేసిండ్రు.
ఇప్పుడు వాళ్ళు ఉంటాయి అక్కడ చెప్పి వాళ్ళు బీసీలు అంటే మేమే బీసీలు మా కార్యక్రమం బీసీ కూడా అన్నట్టు మాట్లాడుతున్నాం అంతా అట్లే మాట్లాడుతుంది కదా బీసీలు అంటే మేము బీజేపీ వాళ్ళు చెప్తారు మేము ముఖ్యమంత్రి చేస్తాం ముఖ్యమంత్రి చేసి కూర్చున్న చేసిన వాళ్ళు మళ్ళీ అదే కాంగ్రెస్ ఆలోచన టాక్స్ కదా మన ఇంటికి ఉపయోగపడేది ఏమన్నా మనం పెడితే బాధ మనం పోసుకున్నందుకు మనకు ఉపయోగపడే మన ఉపయోగపడే గుళ్ళ అవునా అది వాళ్ళకి ఎట్లా ఉపయోగపడాలి అట్లా ఉపయోగపడతాయి మన జాతర ఎట్లా ఉపయోగించుకోవాలి అట్లా ఉపయోగించుకోవాలి అంతే తప్ప మనకు ఉపయోగపడేది కాదు కదా సో ఈ తరుణంలో అంటే 3 పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళకి ఏ మాత్రం ఇష్టం లేదు జరగాలి అది సవాలేదు మనం చేయాల్సిన మంచి ఆలోచన ఏముంటుందంటే ఆల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మీరందరూ ఒకటికి వచ్చి కూర్చున్నది అనేది ఒక మంచి తరుణము కదిలిందిలో ఉస్మానియా కబర్దార్ అని నినాదాలు ఇచ్చుకుంటూ మేము కూడా తిరిగి పట్టినాయి ఇప్పుడు ఒక మంచి ఆలోచన ఏంటంటే క్రీమ్ ఆఫ్ తెలంగాణ ఉస్మానియాలో ఉన్నటువంటి మీరు మేధావులు సమాజానికి మార్గదర్శకం చేసి తెలంగాణ మూమెంట్ కూడా గిట్టే ఇదే ఆధార మొత్తుకొని ఇక్కడికి వెళ్ళి ఊళ్ళలో పోతుంటే ప్రచారం చేసుకుంటూ తిరిగాం అప్పుడు మొదలు మీటింగ్ పెట్టుంటే ఎంత పిచ్చోళ్ళు 59 ఎంతమంది చచ్చిపోతే తెలంగాణ రాలేదు హాస్టల్ కూడా తిరుగుతుండే తెలంగాణ రాలేదు గిఫ్ట్ వస్తుంది మళ్ళీ వాడు అన్ని వాళ్ళ 200-300 తిరుగుతాను రూమ్ కూర్చొని నాకైతే వీడియోస్ ఉంటే మేము ఇక్కడ తిరిగేది అంతా పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు చదవని పెట్టేది ఏం చేస్తాం వాళ్ళంతా అయిపోయిన కూడా చెప్పేది ఆఖరికి అందరూ ఏదో ఉంటుంది ఇంకా అన్నోళ్ళందరూ ఆమె దగ్గర పెరిగింది నిజం అయితే ఒకటి ఇక్కడ ఏమైందంటే ఈవెన్ తెలంగాణ ఇక్కడ ఇంత మేధస్సు ఉన్నా కానీ మన దగ్గర కూడా చాలా ఉంటాయి ఇప్పుడు ఇది నిజంగా కూడా తెలంగాణలో నాయకత్వానికి వచ్చేటందుకైనా కానీ తెలంగాణను మార్చే దశ నిర్దేశం చేసేటువంటి సమయం అయితే ఉందని ఇక్కడ మనకైతే ఉంది మీకందరికైతే స్పెషల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ నేను ఓన్లీ బీసీ స్కూల్ చెప్తాను డిఫరెంట్ బీసీ ఎస్సీ ఎస్టీస్ ఎవరైనా కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ పేద భావాలలో చెప్తున్నాను నాయకత్వానికి వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది ఈ అంశం అటువంటి అంశం ఇది నేను కొద్ది మధ్యలో మార్వాడి అంశాలు ఉందని టేకప్ చేసిన ఎందుకంటే ఆర్థిక మూలాల మీద వాళ్ళు చెప్పనిస్తున్నారు దాన్ని ఎట్లా తీసుకుపోతాం నేను ఈ వేదిక మీద దాన్ని చెప్పినా బరాబర్ దాన్ని తీసుకుపోతాం ఇక్కడ మీరు ఒక్క దగ్గరకు వచ్చి కూర్చొని నేను తెలంగాణ ఉండేటప్పుడు ఏమైందంటే నేను కొంతమంది మనలో డిఫరెంట్ ఏబీవీపీ కానీ బిఎస్పీ కానీ టీఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ బీజేపీ ఏబీపీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరినీ కూర్చోబెట్టి ఒక 7 మంది ఎప్పుడైతే కేసీఆర్ జ్యూస్ తాగిన తర్వాత అరే నువ్వు జ్యూస్ కాదురా మరి ఇది దాకా మా రక్తం దాకా రాని రక్తం ఇక్కడ మహారాష్ట్రాలు తెలంగాణ ఒకసారి మొత్తం మంది లేచి ఉద్యోగం మొత్తం లేచి అప్పుడు అందరూ కూర్చోబెట్టి అందరూ పక్క కొనేసేది అందరూ రాజకీయ నాయకులు అందరూ కలిసి నగకథ చేసుకొని మొత్తం అందరూ ఒక దగ్గర కూర్చొని కోదండరామ్ అంటే పెట్టుకున్నారు అది ఎందుకు విద్యార్థి ఉద్యమాలను దెబ్బతీసినందుకు క్యాంపస్ నుంచి లీడర్షిప్ రావద్దని పెద్ద కథ లేదు అది ఎప్పుడైనా చెప్తా కానీ విద్యార్థి ఉద్యమాలను దెబ్బతీయాలంటే పాలిటిషియన్స్ చేతులలో ప్రజలు లేదు విద్యార్థులు లేరు కాబట్టి ఈ మధ్యలో భయా మీడియా ఏంటంటే ఎవరో ఒక విలేజ్లో తీసుకొచ్చి పెడితే ఇటు వీళ్ళని కాల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కోదండరామ్ తీసుకొచ్చి మొదలెట్టారు నేను మొద్దు ఇదంతా కరెక్ట్ కాదు ఇలా పాదయాత్ర పోతుండే మనకు కొంతమంది ఉత్తర హిందుస్థాన్కు కొంతమంది ఉత్తర తెలంగాణకు కొంతమంది దక్షిణ తెలంగాణకు 25 లక్షలు అట్టించిండు ఇచ్చిండు కేసీఆర్ చెప్పి ఏం చెప్పిండు మనలు పోయినాక మీరు అద్భుతంగా కట్టుకుపోయి వచ్చేసి సురేష్ యాదవ్ 7 కృష్ణ నువ్వు కనబడుతున్నావు మీరు రాజధాని యూనివర్సిటీకి మీరందరూ రాజధాని పెట్టిండు ఏదో దావా పెట్టిండు ఒకరికి చికెన్ ఫ్రై ఒకరికి హైదరాబాద్ బిర్యానీ ఒకరికి గుడ్డకప్పులు ఒకరికి సవాలు ఒకరికి పాయా ఒకరికి దమ్మాకు అని వండి పెట్టి ఏమనిపిస్తుంది నేను తప్పేస్తున్నా చెప్పే మా రాయేసి ఎంతో తిరుగుతున్నా రాయేసి అద్భుతంగా ఏం మాట్లాడుతున్నావు మాకు ఒక్కలేని సగంగా నాకు మంచిగా మాట్లాడుతున్నాడు నా చాలా ఉండాల్సిన రేపు ఉండాలి మీరే ఎమ్మెల్యే చెప్పి అని చెప్పి ఊరికే కార్యక్రమంగా రావాలనుకుంటున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకున్నాడు మా ఊళ్ళంతా అరే ఒక ఆయన చెప్పిండు లిటరల్గా అంబేద్కర్ వాళ్ళని నేను ఎప్పుడు చదవలేదు నేను పుస్తకాలు కానీ నీ అంత అద్భుతంగా అంబేద్కర్ అర్థం చేసుకోవాలంటే అంబేద్కర్ తర్వాత నేనే ఆయన అందరి వర్గాలకు ఒప్పింది ఎక్కడికో కూడా ఎంత పెద్ద చూస్తున్నాడు రేపు మొత్తం మీరైనా రాజ్యమంతా మీరైనా మీరు నడుపుకోవాలి మీరు ఆడిపోవాలంటే వీళ్ళు నాతో మీటింగ్ పెట్టి చెప్తారు ఆయన మీరు ఎడుగుతారు ఆయన ఉండదు కూడా
చెప్పినట్టుగా పాదయాత్రలకు పోవాలంటే రెండే అంశాలు. ఒక అంశాన్ని జనం లోపలికా లేకపోతే సమాజం లోపలికా తీసుకోపోయేందుకు పాదయాత్ర చేయాలి, లేకపోతే ఒక వ్యక్తి సమాజానికి పరిచయం పెట్టడానికి ఘన జరగాలి. ఈ రెండే అంశాల్లో పాదయాత్ర చేయాలి. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చుంటే మైకులు 20-30 మైకులు ఏది ఢిల్లీలో కనుక మొదలు పెడితే ఇక్కడ ప్రతి గల్లీలో మైకులు అందరూ వచ్చి పడుతూ ఉంటాయి. నువ్వు ఇంటివి అందరినీ గర్ల్ ఫ్రెండ్స్ మస్తు మాట్లాడి మీరు ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడి చెప్తున్నారు వచ్చే మంది. ఇది ఒకటే కాదు, కిషన్ గ్యాస్ టెలిఫోన్ చేసి మాట్లాడు రాజేష్ చెప్తున్నవాడు రాజేష్ చెప్తున్నావు అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయినామని చెప్పారు. అరే మీరు క్షేత్రం దెబ్బతీస్తున్నాడు, నాయకత్వాన్ని దెబ్బతీస్తున్నాడు. మీరు ఇలా ఏం మాట్లాడితే జనవరి కింద అమలు చేసేట్టున్నారు. మీరు ఇలా మంచి లాగాలంటే తాగుతున్నారు, మంచిలు సగమే తాగాలంటే సగమే తాగుతున్నారు. మీరు వదిలాలంటే వదిలా జనం ఉన్నారు అంటే ఇల్లే మామూలు ఎక్కడ కేసీఆర్ మాట్లాడమంటే పోయి నాశనం చేసి లాస్ట్ ఏమైపోయింది. ఉస్మానియా వెయిటింగ్ కార్డుకి వచ్చే వరకు కొట్లాట జరిగింది, కాకతీయ వెయిటింగ్ కార్డుకి వచ్చే వరకు ఇంకా పెద్ద కొట్లాట అయింది. సమాజానికి ఏం వచ్చేది ఏంటంటే విద్యార్థులు నాయకత్వం చేయలేరు, వీళ్ళతో చేత కాదు అనే వాడికి తీసుకుపోయి కోదండరామ్ అంటే స్టాంపింగ్ చేసిండు. ఈ కోదండరామ్ ఏ పక్షి ఇది సైలెంట్ కిల్లర్. అది వాళ్ళ దగ్గర మా ఊళ్ళో ఏమనుకున్నా మా సార్ కదా మా సార్ కదా ఎవరు కాదు అయినా మన సార్ కాదంటే అది ఇదివరకు మనకు 50 ఏళ్ళ తర్వాత అర్థమైంది. ఇప్పుడు బీసీ మూవ్మెంట్ అయినా బీసీ ఎస్సీ ఎస్టీ మూవ్మెంట్స్ అయినా అభ్యుదయ భావాలన్నటువంటి వాళ్ళు ఎవరైతే వచ్చిందో మీరందరికీ అందరు కూర్చోటి చెప్పినారు మీరే నాయకులు ఆయన అందరూ గుర్తురాలు కాదు కదా. ఒక వారం కేసీఆర్ బొమ్మలు ఆడియాలి ఇక్కడ కానీ మీరు ఒక్కరి పక్కకు పడేసరికి గుర్తురాలు అంటుంది మీరు ఉంటే ఇద్దరు చెడగొడుతున్నాడు కేసీఆర్ బొమ్మలు ఆడిస్తారు. ఇక మొదలు పెట్టి అన్న వాళ్ళు చెప్పి పక్కకు వేసేసుకుని చేస్తారు. మీకు చెప్పేది వాళ్ళు ఇక కొంతమంది ఐదోళ్ళు కూడా మామూలు మేయర్ కూడా కదా ఇది ఫోటో తీసుకుంటాడు ఆయనకి మేయర్ మెట్రో ఇనాగ్రేషన్ పోతే ఉన్నారు అంతే కదా. మరి లేదు వచ్చి అడిగేస్తున్నాడు ఫోటో తీసుకొని దానిలో పెడుతున్నారు వాట్సాప్ మావాడు అంటే మనకే అవమానం అనిపిస్తుంది. ఇక్కడ ఉండి కొట్లాడినటువంటి వాళ్ళు ఎంపీల స్థాయిలో పోయిన ఎమ్మెల్యే స్థాయిలో పోయిన కాకపోతే పైసలు సంపాదించుకోవచ్చు అంటే అది కొంతమందికి వచ్చిన అవకాశం. కానీ ఇలా మీకు ఇక్కడ ఈ మూవ్మెంట్ నడిపేటందుకు మీరు ఆల్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూర్చున్నారు కదా, మీరందరూ ఒక ఆలోచన చేసి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇప్పుడు మళ్ళా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చింది. ఎవరు బయట సమాజంలో ఎవరు నమ్మలేదు. మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు నమ్మలేదంటే ఇప్పుడు రాజపాట కూడా మేము మాట్లాడుకుంటే రేపు అనంతరం మాట్లాడుతూ చేసుకుని కరెక్ట్ కాదు చేసుకుని కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం కోర్టు నుంచి వస్తే తెలంగాణ పద్దుమనాలి కదా అలాగే 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి సంఘాలు పెట్టుకొని బాధ్యత ఉంటుంది ఇదంతా వాళ్ళు ఎన్న పర్వాలేదు. ఇన్ని ఏళ్ళ నుంచి సంఘాలు పెట్టుకున్న తర్వాత ఒక నిర్మాణం అవుతున్నది కదా. ఒక్కటి రివర్స్ కాగానే కూడా కొట్టుకునే లోపల ఊళ్ళు బతుకోవాలన్నా లేదా కనీసం జిల్లా హెడ్ క్వార్టర్లో బతుకోవాలన్నా లేదా 2000 మంది తోటి వీళ్ళు ఎన్నేళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నారు వీళ్ళంతా. సో వీళ్ళ జనం నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఉస్మానియా అయిందా ఒక పెద్ద పోరాటం అయిందా కానీ ఒక ఇంటెలెక్చువల్ మీటింగ్ ఒకటి అందరూ ఒక దగ్గర కూర్చొని పెడుతున్నారు కదా అంటే వాళ్ళందరికీ బలం లేదు. ఇలా ఇండివిజువల్స్ ఎవరు బలం లేక వచ్చేందరూ కలిసి కూర్చొని రేపు బంధాన్ని ప్రకటించారు. అందులో మనం పాల్గొంటాము బంద్ చేస్తాం ఎంత ఓకే కరెక్ట్ అంటారు. కానీ ఏమంటారంటే భవిష్యత్తు తెలంగాణ నిర్మాణం చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచి తయారు కావాలి. ఇది పునాది కావాలి. మీరు 10 మంది అవుతారా 20 మంది అవుతారా 30 మంది అవుతారా హాస్టల్ తిరిగి ఉండ్రి రూమ్ తిరిగి ఉండ్రి అందరినీ అగ్రకులాలను పట్టుకొని ఎస్సీలను పట్టుకొని ఎస్టీలను పట్టుకొని సమాజానికి నాయకత్వం చేసేటువంటి మైండ్ సెట్ తయారయ్యేటట్టుగా మీరు కాదు ఇంత అవకాశం జరుగుతున్నాయి. ఎవరు ఏం లేదంటే ఎవరు నమ్మకండి. మీరు అనుకునే ఆలోచన ఉంటుంది కదా ఇది ఎంత తొందరపడిసేది కాదు గుర్తుపెట్టు తొందరపడిసేది కాదు టైం ఉంటుంది మంచిగా. కానీ ఇప్పటి నుంచే ప్రతి ఆశలు తిరిగి చెప్తున్నాను తిరిగి చెప్తాను చెప్పిన నాగేసి డబ్బు రూమ్ తిరిగి రూమ్ టీవీ ఆకుంటే ఇవి అలా కూర్చొని 4 పాటలు సాహిత్యం కూడా తయారైంది పాటలు పాడటం తయారు కాదు. రూమ్ తిరిగి యూనివర్సిటీ తిరిగి అప్పుడు యూనివర్సిటీ లేవు రెండే యూనివర్సిటీలు అన్నింటైతే ఎక్స్యూ పోయేది అగ్రికల్చర్ యూనివర్సిటీ అటు సైడ్ కొంత పోయేది లేదు ఉస్మానియా కాకతీయ అది కాదు చిన్న యూనివర్సిటీ లేకపోతే ఇక్కడ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఇట్లా పోయేది. ఇవాళ రేపు మీరు మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత బీసీ మీటింగ్ పెట్టాలంటే మొత్తం కదలాలి మీరు తిరగకుండా కాదు హాస్టల్ తిరగాలి రూమ్ తిరగాలి టీమ్స్ ఫామ్ కావాలి నిర్మాణం తయారు చేయండి. అద్భుతమైనటువంటి సోల్జర్స్ ఇంటెలెక్చువల్ మిలిటెంట్స్ తయారు కావాలి ఐడియాలజికల్ మిలిటెంట్స్ తయారు కావాలి. తుపాకీ పట్టే మిలిటెంట్స్ అయిపోయింది ఆ మిలిటెంట్స్ అయిపోయింది. ఇప్పుడు ఐడియాలజికల్ మిలిటెన్సీ కావాలి. ఏం చేయబోతున్నాం సమాజాన్ని ఎట్లా మార్చాలి
రేపు ఇక్కడ అశోక్ నిలబడ్డా ఇంకెవరు నిలబడ్డా పైసలు లేకుండా గెలిచే పరిస్థితి లేదు. ఆ పైసలు లేకుండా గెలిచే పరిస్థితిని తీసుకొచ్చినట్టు మనం పల్లెల్లో తయారు చేయాలి. మనకు నోటు గులాబీ కాదు చెప్పగలగాలి. అది మనతోనే డిస్మానేషన్ అనుకుంటే అవుతుంది, లేకపోతే అంత ఈజీగా అవడం మస్తు చెప్తున్నాం. నేను ఇదే ప్రోడక్ట్ కాదు, నేను ఇక్కడికి వచ్చిన వాటికి చెప్తున్నాను. లేకపోతే ఎంత జరిగినా ఏం చేసినా మనం ఎమ్మెల్యే ఎంపీ కావాలన్నా మన ఉన్నోళ్ళ దగ్గర వాళ్ళు క్యాపిటలిస్ట్. అది ఎవరో క్యాపిటలిస్ట్. ఈ ఇంట్లో ఉన్నోళ్ళు ఈ కులాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగా పైసలు వచ్చిన తర్వాత ఈ కులాలలో ఉన్నటువంటి పేదోళ్ళు కూడా రాజ్యాధికారం అడిగి రమ్మంటే రాజస్థాన్ వాళ్ళే కూర్చోవాలి, వాళ్ళ ఫ్యామిలీ కూర్చోవాలి. వేరే రావద్దు. అది దళితులనే కావచ్చు, బీసీలలో ఏ కులాలైనా పర్వాలేదు, అన్ని కులాలు చెప్తున్నాం. ఎవరి కులాలు కూడా కాదన్నా ఈసారి సందర్భం పడుతుంది. అందుకనే పుస్తకులకు క్రిమినల్ ఇంకేదో మాట్లాడుతున్నాయి. అలా తొలిలో పోదాల్సి ఉంటుంది. కానీ ఏంటంటే ఒకసారి క్యాపిటలిస్ట్ స్థాయికి పోయిన తర్వాత వీళ్ళకు కూడా వీళ్ళ భావజాలం ఉంటుంది. రేపు ఈ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలను మనము టేక్ ఓవర్ చేయాలంటే మాత్రం ఓటు చేతిని కూడా జనంలో కూడా తీసుకోవాలి. సైమల్టేనియస్ దీంతో పాటు అది లేకపోతే మళ్ళీ వాళ్ళ చెప్పు చేతనే ఉండేటువంటి నాయకత్వం ఉంటుంది. ఇంకా ఫస్ట్ మీకు ఇంకా బాగా ట్రైనింగ్ కావాలి. ఎవరు ఇక్కడ కూడా ఏ పోరాటాలు ఎక్కడ జరిగినాయి, ఎవరెవరి పాత్ర ఏంటి, ఇవన్నీ గమనించాలి, చదవాలి, వాస్తవిక చరిత్ర కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కొంతమంది మేధావులు అని చెప్పుకునేటోళ్ళు కూడా కొంతమంది ఇలా ప్రభుత్వాలను పట్టి ఉండి ఇళ్ళనే ఉండుకుంటూ కూడా శిల్వసాధన చేసిన కొంతమంది ఉంది. ఇవన్నీ మీకు తెలిసి అన్ని తెలిసిన పెద్ద మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది అక్కడ దాకా తీసుకుపోయి అక్కడ డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేయకుండా అందుకే ముఖ్యంగా ఎత్తలేని ఇంటెలెక్చువల్ టెండెన్సీ ఎత్తలేండి. కమిట్మెంట్ తోటి ఏం కాదు, ఏం అయ్యేదేం లేదు. నువ్వు ఇన్ని 20 తిరిగినా దాదాపు more than 20 years తిరిగి అనుకున్నా ఎప్పుడో సార్ కనీసం ఎమ్మెల్సీ కావాలి. ఆ వాయిస్ ఎక్కడైనా పోవాలి. ఇట్లా పోవాలి. ఏ వ్యక్తి ఎక్కినా కానీ ఈ వర్గాల గురించే తప్ప ఇంకో సోయి లేదు. ఇట్లా సోయి లేకుండా చాలా మంది యూనివర్సిటీ కాలకాలంలో చరిత్ర దగ్గర పేరు లేకుండా చచ్చిపోయారు. దాని వేదిక మీద ఉన్నట్టే చెప్తున్నాం. ఇవి కూడా తెలుసుకోవాలి. ఏమైంది వాళ్ళ అనుభవాలు ఏంటి, ఎందుకు పోవాల్సి వచ్చింది, ఇంకో పార్టీకి ఎందుకు వచ్చింది. ఆడ కూడా సఫికేషన్తో ఉంటారు, ఉట్టిగా ఉంటారు. అలాగే ఎవరికి పైసలు ఉంటే వాళ్ళదే. రాయసంగా పైసలు ఉంటే వేరే తిరుగుతుండే. రాయలసీమ సంపాదించారు కదా. రాయలసీమ ఈ యూనివర్సిటీ ఉద్యమాలు అన్ని కూడా పరంగా పెడితే రాయలసీమ దాదాపు 10-20 కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళు సంపాదించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో లేదు లీడర్షిప్ రావాలనుకోరు. కొన్ని లీడర్షిప్ రాకుండా వేరే ఉండి సపోర్ట్ బేసింది చేయాలనుకుంటూ కూడా ఎవరైనా ఉన్నా కానీ మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. కానీ ఇక్కడ నేను ఉన్నది చెప్తున్నదంటే నీకు తప్పదు దేశం. ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్తున్నా, ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటా వాడు మాధవరెడ్డి అంటే అదే జరిగిన కానీ షెడ్యూల్ 9లో పెడితే నీకు ప్రొటెక్షన్ ఉంటుంది. నువ్వు 9లో పెట్టకుండా నేను పెట్టినా సుప్రీంకోర్టులో పోతుంది, యాడ్ ఉండదని చెప్పండి. ఒకవేళ అది నిజంగా అమలు కావాలనుకుంటే అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ఒక 10 సార్లు తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని ఒక పెద్ద మనిషి మాట్లాడుకుంటా ఢిల్లీలో చర్చలో మాట్లాడుకుంటూ చెప్తున్నాడు. ఆల్ పొలిటికల్ పార్టీస్ have signed, no? All political parties are supporting, including MIM and communist parties are supporting this. It's a rare occasion, you know. ఏం లేదు అందరికీ తెలిసింది కాదని తెలుసు. మరి వీళ్ళందరూ బయట వీళ్ళు ఎందుకు కూర్చోవాలి? ఇల్లు కూర్చోవాలి. ఇది తీసుకోపోయేటోడు తీసుకోపోడు లేదా ఆత్మ మధ్య మేమందరూ కూర్చుంటామని వీళ్ళు కూర్చోరు. ఆయన పెద్దవంచికి బీఫామ్ ఇచ్చేందుకు శాతం అవుతుంది కానీ బీసీల గురించి మాట్లాడేందుకు పెద్దవంచికి లాభం ఉంటాయని శాతం బీఫామ్ ఇచ్చేందుకు బయటకు వచ్చి ఇచ్చిన. సో ఇవన్నీ మనము చూడాలంటే వీళ్ళందరూ కూడా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఉంచేందుకు వీళ్ళందరూ కూడా మనకు ఒక దరిద్రం శాపం లెక్క రైతు మన వర్గాలు మనము చైతన్యవంతులు అయ్యి నిజాయితీగా కొట్లాడితే తప్ప దీనికి ఒక పరిష్కార మార్గం రాదు. సరే నా గురించి మీరు నాయకులు నాకు సైదు కూడా 3-4 రోజులు చెప్తున్నాడు. బయట కూడా ఒత్తిడి ఉంది. చంద్రకుమార్ సభ్యులు వీళ్ళు కూడా వాళ్ళు వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది పార్టీలు పెడుతున్నారు బయట. ఏంటంటే అంటే ఈ కాదు ఇప్పటికే పక్కన ఇప్పుడు వచ్చిందనుకో, ఒకవేళ సపోజ్ తీసుకొచ్చినావు ఎవరి చేతిలో పోతుంది, రేపు ఎటువంటి వాళ్ళ చేతిలో పోతుంది. అగే నా పార్టీ నేను చేతిలో పోతుంది కదా, ఆలోచన చేతిలోకి పోతుంది కదా. నరసింహ మంచివాడిన మీరు బయటకు వస్తే మేము కూడా బయటకు వస్తాం. ఇట్లా చూడదు ఉన్నారు, సభకేట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. బరాబర్ దీన్ని మీరు ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి నేనేం చెప్తున్నా అంటే మీ లీడర్షిప్ నేను బరాబర్ ఉంటా. నేను దీన్ని వదిలిపెట్టే ఉంచలేదు. కాకపోతే విస్తృతంగా డిఫరెంట్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నాం. ఇది కూడా పక్కా ఒక ఇష్యూయే. ఇవాళ పరిష్కారం అయ్యేది కాదు. ఇది మీరు ప్రాపర్గా నిర్మాణం చేసి మంచులతోటి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టించుకొని
సబ్జెక్ట్ మీద కావచ్చు, ప్రతి దాని మీద. మీ అందరికీ సబ్జెక్ట్ తెలుసు పెద్దగా, మళ్ళీ నేను చెప్పుడు అవన్నీ జీవులు ఈవుల గురించి నేను డిస్కస్ చేసే స్టేజ్ కాదు ఇది. మీ అందరికీ తెలుసు, కొన్ని నాకు ఎక్కడ తెలుసు కావచ్చు. ఇప్పుడు ఒకటే అంటే మనం ఫైట్ ఎట్లా చేస్తాం, జిల్లాలలో జిల్లా కేంద్రాలలో ఇటువంటి మీటింగ్స్ ఎట్లా పెట్టుకుంటాం, వాటి మీద మనం జరగాలి. అందరూ కూర్చోవాల్సిందే. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ప్రతి హాస్టల్ తిరగలరా? సరే, నన్ను అమ్మాయి హాస్టల్ తిరిగి నేను వస్తాను. ప్రతి హాస్టల్ తిరగండి, కప్పు పట్టుకోండి. ప్రతి హాస్టల్లో మీటింగ్ పెట్టండి, టీంలు ఫామ్ చేయండి. మీకు ఒక నెట్వర్క్ తయారైతుంది. బయట ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ మొత్తం లిస్ట్ తీయండి. మేము లక్షలు ఇవ్వగలము. మొత్తం తీసి ఒక్కొక్క హాస్టల్ ఎంత మంది ఉన్నారు. ఆల్రెడీ అప్పుడు లెక్క లేదు, ఇప్పుడు అంతా నెట్వర్క్ ఉన్నది. ఇప్పుడు మీకు స్వేరోలు ఉన్నారు, ఎంఆర్పిఎస్ఓలు ఉన్నారు, మన మాలా అసోసియేషన్ వాళ్ళు వచ్చిండ్రు. దీంట్లో డిఫరెంట్ క్యాస్ట్ సంబంధించినటువంటి అప్పుడు ఇంత నిర్మాణం లేదు. మళ్ళీ నిర్మాణం కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది. మీరు పోయి హాస్టల్స్ ఇప్పుడు ఏంటంటే అందరు కలిసి వస్తున్నారు కాబట్టి ఇంకా మంచిది. సో ఇటువంటి ఏదైనా ఆలోచన చేసి మీరు కమిటీస్ ఫామ్ చేసి దానికి ఇనిషియేటివ్ ఉస్మానియా తీసుకోండి. మేము బరాబర్ ఉన్నాం, నేనైతే బరాబర్ ఉన్నా. బయట కూడా చాలా మంది ఉన్నారు, జనం కూడా ఎదురు చూస్తున్నారు. నేను ఏదో అందరూ రెడీ ఉన్నారంటే నేను ఒప్పుకుంటలేదు, కానీ ఇంకా మన మధ్య కూడా ఈ కులాల మధ్యలో కూడా ఇంకా భేదాభిప్రాయాలు ఉన్నాయి. లేదంటే అప్పుడు ఉట్టి ఏదో మనం మగ్గ పెట్టుకుంటే కాదు, ఉన్న దానిలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఏం లేకుండా తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టేటువంటి ఆలోచన విధానాన్ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. తెలంగాణ ఒకటే కాదు, రాజ్యాధికారులకు నిజాయితీ పరులు నిస్వార్థంగా ఉండి ఉద్యమాలు మన ఉస్మానియా యూనివర్సిటీలు, మన కాకతీయ యూనివర్సిటీలు, మన విద్యా వ్యవస్థను, మన నౌకర్లను, మన ఆత్మగౌరవాన్ని, మన ఆర్థిక వ్యవస్థలను మన చేతుల్లో ఉంచుకునేటువంటి నాయకత్వం కావాలంటే ఇక్కడికి వస్తుంది, కింద వ్యక్తులంటే కాదు. ఇంకోటి ఒక క్వశ్చన్ వస్తుంది మధ్య, మీరు మార్వాడి విధంగా మాట్లాడుతారు కదా, ఇంకా దళిత భోజనాలకు మనకేం వస్తుంది అని చెప్పని మాట్లాడుతారు. సరే, ఇప్పుడు ఏమైపోయిందంటే దాదాపు 70-80% మొత్తం ఆల్రెడీ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. నేనేమంటున్నా, ఒక నలుగురు ఎవరు ఏ దుకాణం పెడతారో పెట్టుకొని కలపదాలు పట్టుకొని ఎవరు వేరే దుకాణంలో ఉంటున్నారు, అందరూ మన దుకాణాలు కొనాలని చెప్పి ప్రచారం చేద్దాం. నేను మన హన్మకొండలో మా నాన్న మా అమ్మ యానివర్సరీకి ప్రతిసారి జిలేబీ పెడతాడు. నైవేద్యం పెట్టి జిలేబీ పెడతాడు. మొత్తం వరంగల్, హన్మకొండ, కాశీపేట 3 పెద్ద ప్లేస్ మీకు తెలుసు కదా. నాన్ మార్వాడి ఎవరైనా జిలేబీ చేస్తున్నట్టు ఒక్కడు దొరకలేదు, పెట్టలే రాష్ట్రం మీడియా. మార్వాడలో వేరే స్వీట్ చేయనట్టు సరే మనోళ్ళ స్వీట్లను అన్ని పైన అన్నారు, మొత్తం కంప్లీట్ అయింది. సో ఇప్పుడు జిలేబీ చేస్తాడు ఉరగాయలు పెద్ద గిరాకు 4-5 అనుకోని ఇచ్చిన ఒక ఉదాహరణ చెప్తున్నా. అట్లా మీరు బట్టల షాపులు కావచ్చు, చిన్న ఈ 4-5 కలిసి తలా 50,000 లక్ష రూపాయలు వేసుకొని చిన్న దందాలు చేసేదంటే రేపు ఆ బిజినెస్లలో కూడా ఈ ఆర్థులాగా పరిమితమే కాదు కదా. సో ఇక్కడ మనోళ్ళు మన జాగ్రత్తనే ఉండాలి అనేది ఒకటి తీసుకుపోయే దాంట్లో కూడా చేద్దాం. ఇవన్నిటికీ ఏం చేయాలన్నా యూనివర్సిటీ కేంద్రంగా కనుక మళ్ళీ కేసీఆర్ దగ్గర రేవంత్ రెడ్డి వచ్చి గుడి కొట్టించే టైం ఉన్నట్టు వచ్చేసారి చైర్మన్ ఇస్తా, వచ్చేసారి ఎమ్మెల్యే ఇస్తా, ఇచ్చేది సచ్చేది కదా. నిజాయితీ ఉన్నవాడు వాళ్ళ దగ్గర పోయి చేతులు కట్టుకొని ఒకటే ఒకడు ఈ యూనివర్సిటీలో చదివినదంటే 90% నరసింహ కూడా ఉంటాడా నరసింహ రాత్రి వస్తుంది అంటే కాదండి. అది ఇక్కడ ఉద్యమాలు చేసి నిజంగా చేసిన పని చేయలేదు, అక్కడ సరెండర్ కాలేదు. నాగేశ్వర పోయి గంటపేట కట్టినా అంటే వైశాఖ చేస్తారా చేయండి, బరాబర్ చెప్పాను. నాకు తెలుసు, నేను ఖచ్చితంగా వాడికి చేయండి. ఇక చెప్తుంది ఇంతకుముందు, అరే మేము నాకు ఏమైంది సబ్జెక్ట్ చెప్పాలో నీకు మళ్ళీ వచ్చినాక రోజు నాకు మీటింగ్ అయితే నాకు ఇదే పరిస్థితి అవుతుంది. అక్కడ అది చెప్పాలి, ఇది చెప్పాలి, అదే వస్తే కుదురే ఉండాలి. అయితే ఇక్కడ కొంతమంది లంగలైపోయిన కూడా ఉన్నారు, కానీ మెజారిటీ మాత్రం మంచోళ్ళు ఉంటారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. తెలంగాణ ఫ్యూచర్ వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ఇస్ లీడింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దీనికి నాయకత్వం వహించడానికి ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనే అంశాన్ని కనుక తీసుకొని పోయే దాంట్లో ఒక అద్భుతమైన అవకాశం ఉందని అందరూ కనుక టీంలు ఫామ్ కాదు. రాబోతులో ఉన్నాం, మేము ఎక్కడ పోయే సవాలే లేదు, గాడి పోయే సవాలే పోయి వాళ్ళకి చెప్పే సమస్య ఎవరికి దగ్గర పోయి చేయాలనే పరిస్థితి. మనం బెగ్గింగ్ క్లాసెస్ కాదు, సమస్య లేదు. సో మన బ్రెయిన్ తోటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా పొద్దుగా చేసే ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ యాడ ఇసుక దందా ఉన్నది, యాడ బైక్ షాప్ ఉన్నాయి, ఏడ రియల్ ఎస్టేట్ వాల్యూ ఎక్కడ ఉన్నది, ఎవడో బిల్డింగ్లు కట్టున్నాడు, ఎవడో
ఫార్మా కంపెనీ ఉంది, బయట వెజిటబుల్ పంపిస్తున్నాడు, ఏమన్నా దగ్గర ఎన్ని పైసలు తీసుకుందాం తప్ప వేరే ఏ ప్రాంతానికి తెలియలేదు. మళ్ళీ ఉస్మానాబాద్ అసెంబ్లీలో కూర్చుంటే తెలంగాణ చేతులు మారి సో అవన్నీ కాకుండా మన తెలంగాణని 369 మంది 69 కావచ్చు, 54లో జరిగినటువంటి మూమెంట్లో 8 మంది కావచ్చు, తర్వాత మొన్న జరిగిన మూమెంట్లో 19 మంది కావచ్చు. ఈ సాగులతో పాటు నిరుద్యోగుల సాగులు, రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ తెలంగాణ ఆగాలంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మీరందరూ పూనుకుంటే దీన్ని ఆపగలుగుతాము. మీరందరూ పూనుకొని 42% కాదు అంతకన్నా ఎక్కువ వాటా ఇచ్చేటట్టు చేసుకుందాం. మన యూనివర్సిటీస్ కాపాడుకుందాం, మన విద్యా వ్యవస్థ కాపాడుకుందాం, మన నౌకర్లు మన వ్యవస్థ చేసుకుందాం. మనోళ్ళు కూడా హైటెక్ సిటీలో పోయి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టే స్థాయి దాకా తీసుకుపోయేటటువంటిది మనం చేసుకోవచ్చు. సైజులు కూడా ప్రిపేర్ అయిపోయినాడు. అలా ఎట్లా చేద్దాం కిందాక పోయాలి, టీములు తయారు కానీ బరాబర్ చేద్దాం. ఇంకొక రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ తోటి సమాజం మీద పడదాం, పిల్లల మీద